ఇవ్వాలన్న ఒక ఆలోచన వచ్చింది. స్వతహాగా కొంచెం పాటలు బాగానే పాడుతానన్న ఒక నమ్మకం. మన ఇక్కడ యాక్చువల్గా నేను చాలా జిల్లాల్లో చూశాను, ఎక్కడ కళాకారుల మధ్య ఇంత యూనిటీ ఉండటం కానీ, ఇంత పెద్ద మనసు ఉండి అందరూ కలవటం కానీ నేను గమనించలేదు. ఇక్కడ చాలా ఆశ్చర్యకరంగా ఉంది. ఇక్కడ గుంటూరులో వీళ్ళు ఎవరు కూడా ఎక్కడ వీళ్ళెవ్వరికీ మనసులో ఎటువంటి తారతమ్యాలు లేకుండా కేవలం ఒక గోపి గారు వీళ్ళందరినీ గ్యాదరైజ్ చేసి మనమందరం ఒకటి, కళాకారులంతా ఇరువురు ఎన్ని చేసుకున్నా కూడా మనమంతా ఒకే విధంగా కలిసిమెలిసి ఉంటే కళారంగాన్ని ముందుకు తీసుకోవచ్చన్న వెళ్ళొచ్చన్న ఒక సదుద్దేశంతో ఈ సేవా సదనం ద్వారా ఈ గోపి గారు చేస్తున్న కృషి చాలా అభినందనీయం. యాక్చువల్గా నాకు ఆయన చూస్తే చాలా ముచ్చటేస్తుంది. సింపుల్గా కూర్చో ఉంటాడు. ఆయన దగ్గరికి ఎంతోమంది వస్తున్నారు, కలుస్తున్నారు, హ్యాపీగా మాట్లాడుతున్నారు. ఒకసారి ఆయన దగ్గరకు వచ్చారంటే ఆయన అయస్కాంతం టైప్ లాగా ఉంది. వస్తే ఆయన నుంచి బయటికి వెళ్ళే పరిస్థితి లేదు. అంత మంచి మనిషి. నాకు వారికంటే కూడా వాళ్ళ నాన్నగారు నాకు పెద్ద ఫ్యాన్స్ అయిపోయారు. నేను మొన్న ఓ ప్రియ చెండి ప్రియ పాట విన్నాను, చాలా అద్భుతంగా అనిపించింది. మనం ఈ వయసులో కూడా ఆయన పాటల మీద ఉన్న మక్కువతో ఆ పాటలు పాడుతుంటే చాలా చాలా అడ్మైరింగ్గా అనిపించింది. దాని మీద ఉన్న ప్యాషన్ వయసుతో సంబంధం లేకుండా ఆ విధంగా పాటలు పాడించేట్టు చేస్తుంది. ఇక్కడ చాలామంది పెద్దలు ఉన్నారు. రేపు 24వ తేదీ బాలు గారి వర్ధంతిని పురస్కరించుకొని ఒక మంచి ఈవెంట్ చేస్తున్నాను. చాలా పెద్ద పెద్ద అఫీషియల్స్ని ఇన్వైట్ చేస్తున్నాను. నా వెనక వెన్నుదన్నుగా ఉండి మా సేవా సదనం గోపి గారు వాళ్ళ టీం మెంబర్స్ అంతా నన్ను నడిపిస్తున్నారు. నేను పేరుకు ముందున్నా కానీ నా వెనక ఉన్న వ్యక్తులంతా వాళ్ళ సహకారంతో రేపు 24వ తేదీ అద్భుతంగా కార్యక్రమాన్ని డిజైన్ చేశాం. ఖచ్చితంగా మీరు అందరు రావాలి, మీతో పాటు చాలామందిని తీసుకురావాలి, ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. ఘనమైన నివాళిని ఏ విధంగా బాలు గారికి అందించవచ్చో ఆ రోజు ప్లాన్ చేశాం. అన్నదాన సత్రం, ఇక్కడ మన దగ్గర ఉన్న అన్నదాన సత్రంలో ఈ కార్యక్రమాన్ని ప్లాన్ చేశాం. అఫీషియల్గా ఉంటుంది. పెద్ద పెద్ద ఆఫీసర్స్ని గెస్ట్గా పిలిచాం. మిమ్మల్ని ఖచ్చితంగా అష్యూరెన్స్ ఇస్తున్నా, మిమ్మల్ని ఎక్కడ డిసప్పాయింట్ చేయకుండా పంపిస్తాం. అది నా అష్యూరెన్స్. ఖచ్చితంగా మీరు రావాలి, నన్ను మిమ్మల్ని కలుపుకోవాలి. తర్వాత అందరూ కలిసి ఎన్నో కార్యక్రమాలు చేయాలి. సోదరి అంజుస్వామి గారు విన్నాను నేను. అంటే నా కార్యక్రమానికి ఫిమేల్ సింగర్స్ ఎవరిని పెడదాం అనుకున్నప్పుడు నాకు ఒకరిద్దరు అంజుస్వామి పేరు కూడా రికమెండ్ చేశారు. అయితే తను చాలా బిజీగా ఉంటుంది, ఇంకొక ప్రోగ్రాం పిలుద్దాం ప్రస్తుతానికి అని సార్ వాళ్ళు వేరే అరేంజ్మెంట్ చేశారు. ఎనీహౌ అందరూ సింగర్సే, అందరూ అన్ని కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయాల్సిందే. ఒక కళాకారులకి ఒక చిన్న ప్రశంస, ఒక చిన్న మెచ్చుకోలు, అది ఎన్నో అవార్డులతో సమానం. వాళ్ళు జీవితంలో ఇంకా ముందుకెళ్ళాలంటే ఒక చిన్న ప్రశంస 10 మందిని వాళ్ళ ముందు గుర్తించేలా చేస్తుంది. ఆ గుర్తింపు వాళ్ళలో తెలియని ఉత్సాహాన్ని, ఇంకా కొంచెం బాధ్యతని వాళ్ళు ఇంకా ప్రాక్టీస్ చేసి దాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తారు. ఆ గుర్తింపు సోదరి అంజుస్వామి గారికి రావటం అదృష్టం. ఇంకా ఆమె పెద్ద పెద్ద ప్రోగ్రాంలు చేయాలి. మన అందరి తరఫున గుంటూరుకి మంచి పేరు తీసుకురావాలి అని కోరుకుంటూ మా గోపి గారికి ప్రత్యేకించి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ భవానీ శంకర్ గారు మరి శాల్వాతో సత్కరిస్తున్నారంటే ఒకసారి క్లాప్స్ అండి. రాము గారు కూడా వచ్చారు, ఇద్దరు కలిసి వచ్చారు. మరి ఈ సన్మాన సభని పురస్కరించుకొని ఓట్ ఆఫ్ థ్యాంక్స్ ప్లస్ తన మెసేజ్ ఇవ్వాల్సిందిగా మరి ఖాదర్ గారిని కోరుతున్నాను. రైట్, థ్యాంక్ యూ అండి ఇస్మాయిల్ గారు. విచ్చేసిన సహృదయులకి ఆత్మీయులందరికీ కూడా మరొకసారి ప్లీజ్ సార్ అటెన్షన్. అందరికీ కూడా నమస్కారాలు, ధన్యవాదాలు. మరి చక్కటి ఈ సన్మాన లేదంటే సత్కార సభని ఏర్పాటు చేసినటువంటి మరి సేవా సదన వ్యవస్థాపక అధ్యక్షులు
గోపికుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే భారతీయ సాంస్కృతిక సంగీత కళావేదిక వ్యవస్థాపక అధ్యక్షులు ప్రసాదరావు గారికి కూడా మరి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. మరియు ఇచ్చేసినటువంటి ఇక్కడ ప్రముఖులందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ అంజుస్వామి గురించి 2 విషయాలు. సార్ బాలస్వామి గారు, రమేష్ గారు మీ గురించి చెప్పబోతున్నారు. ఇక్కడ మరి అంజుస్వామిలో ఉన్నటువంటి ఒక డిఫరెంట్ వాయిస్ కల్చర్ ని మనందరికీ కూడా ఇక్కడ గుంటూరుకి పరిచయం చేసి మరి ఎన్నో మంచి హుషారైనటువంటి చలాకీ పాటల్ని పాడించి వినిపించినటువంటి తొట్టెంపూడి రమేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలండి ఇక్కడ. ఎందుకంటే మొన్న జరిగినటువంటి అలాంటి కార్యక్రమంలో మరి ఒక కొత్త ట్రెండ్ ని సెట్ చేసినటువంటి కార్యక్రమం అది. చాలా హుషారైనటువంటి కార్యక్రమం. ఎవరు కూడా కనీసం దగ్గర దగ్గర ఒక 350 మంది నేనైతే అటెండ్ కాలేకపోయాను, వేరే ఊర్లో ఉండటం వల్ల. నాకు వచ్చినటువంటి సమాచారం 350 మంది హాజరయ్యి చివరి వరకు ఉన్నటువంటి ప్రోగ్రాము ఇది వన్ ఆఫ్ ది. మరి అలాంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన రమేష్ గారికి, అలాగే ఫస్ట్ పరిచయం చేసినటువంటి పోతురాజు గారికి, మరి మిగతా మిత్రులందరికీ కూడా మరి చక్కటి ఆమె గురించి మాట్లాడినటువంటి పెద్దలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగించే ముందు రామశేష్ గారు ప్లీజ్ ఇక్కడ అంజుస్వామికి కొన్ని సూచనలు చేయదలుచుకున్నా. హేమాలి గారు మీరు కూడా వినాలి. మరి ఇప్పుడిప్పుడే వస్తూ ఉంది, ఇంకా 40 ఏళ్ల కెరీర్ ఉంది తనకి. జస్ట్ 28. ఇంకా 40 ఏళ్ల కెరీర్ లో మన స్థానికంగా సీనియర్ గాయనీమణులు ఎంతో మంది ఉన్నారు ఇక్కడ. టాప్ 5 గాయనీమణుల యొక్క వాళ్ళ యొక్క సలహాల్ని సూచనల్ని వన్ ఆఫ్ ది గాయనీమణి మన హేమాలి గారు. క్లాప్స్. మరి వాళ్ళ యొక్క సలహాల్ని సూచనల్ని తీసుకోవటమే కాకుండా వాళ్ళని ఆదర్శంగా తీసుకోండి. ఇక్కడ ఒక మంచి మాట చెప్పింది ఇందాక అంజుస్వామి. సైదుల్లా గారు ప్లీజ్. మనం చెన్నైలో ఒక ప్రముఖమైనటువంటి స్ట్రీట్ ఒకటి ఉందండి, త్యాగరాజ నగర్ అనేటటువంటి స్ట్రీట్ ఉంది. దాని యొక్క ప్రత్యేకత ఏంటంటే ఆర్పి నరసింహారావు గారు, దాని యొక్క ప్రత్యేకత ఏంటంటే అది దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి హిందీ ప్రచార సభ ఉన్నటువంటి స్ట్రీట్. దాన్ని టిఆర్ నగర్ అంటూ ఉంటారు, త్యాగరాజ. అట్లాగే మన గుంటూరుకి మరి రవీంద్ర భారతి, తుమ్మలపల్లి కళాక్షేత్రం ఎలా అయితే అన్నదాన సత్రంగా వెలుగొందుతుందో మరి ఈ స్ట్రీట్ కూడా, సేవా సదన్ స్ట్రీట్ కూడా మరి త్యాగరాజ స్ట్రీట్ అనేటటువంటిది ఏర్పాటు చేస్తే బాగుంటుంది. ఎందుకంటే స్థానికులందరూ కూడా అడుగుతున్నారు, ఎప్పుడు వారంలో ఏదో ఒక ప్రోగ్రాం జరుగుతుంది, మంచి గమ్మటి సంగీతం వినపడుతుంది మాకు. గట్టిగా మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈ స్ట్రీట్ పేరు కూడా మార్చండి దయచేసి, ఏమన్నా ఇన్ఫ్లుయెన్స్ చేసి కార్పొరేటర్ గారిని. సో అంజుస్వామికి మరొక ముఖ్య సూచన ఏంటంటే, మరి మొన్న మీరు కేఎల్ యూనివర్సిటీలో ప్రముఖుల సమక్షంలో తీసుకున్నటువంటి మరి అవార్డు ఎంత గొప్పదో తెలియదు కానీ మరి ఇక్కడ ఆత్మీయుల సమక్షంలో మీరు పొందినటువంటి సత్కారం మటుకి మీ జీవితంలో ఖచ్చితంగా మీరు గుర్తుంచుకోవాలనేసి నేను కోరుకుంటూ మరి ఈ సత్కార సభ ఇంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సార్ ఫర్ యువర్ వండర్ఫుల్ వర్డ్స్. ఏదేమైనప్పుడు కూడా ప్రతి వ్యక్తి ఒక విద్యార్థి అండి, అలాగే ప్రతి సింగర్ కూడా. కాబట్టి సీనియర్స్ అలా చాలా చక్కగా చెప్పారు సార్. సీనియర్స్ సలహాలు తీసుకొని, ఎందుకంటే చుట్టూ మీ అక్కలే, ఓకే, వాళ్ళందరి సలహాలు తీసుకొని ఇంకా ముందుకు వెళ్ళాలమ్మా. నేను పీక్ స్టేజ్కి వచ్చానని ఏ సింగరు అనుకోకూడదు. ఎందుకంటే అక్కినే నాగేశ్వరరావు గారు 90 ఏళ్లు జీవించి ఆయన నిత్యం ఒక విద్యార్థిని, నేను ఎప్పటికీ నేర్చుకోవాల్సిందే ఉంది అనేవాడు, అంత పెద్దతను. ఓకేనా? కాబట్టి అందరు సలహాలు తీసుకోండి. దయచేసి పాజిటివ్ యాటిట్యూడ్తో ముందుకెళ్ళండి. ఇదే చిరునవ్వుతో కొనసాగి మరి మీరు మరిన్ని మెట్లు ఎదిగి అందరికీ ఆదర్శప్రాయంగా ఉండాలని ఆశిస్తూ అద్భుతమైన ప్రోగ్రాం ఏర్పాటు చేసిన సేవా సదన్ అధ్యక్షులు గోపికుమార్ గారికి, అలాగే నిర్యాల్ ప్రసాదరావు గారికి, వారి అడ్వైజర్స్ అబ్దుల్ ఖాదర్ గారికి, అలాగే బాబురావు గారికి, ప్రతి ఒక్కళ్ళకు పేరు పేరున అభినందన తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని రాజశేఖర్ గారు, గాంధీ గారు, శ్రీనివాస్ గారు, వాట్ నాట్ అందరూ, నారాయణ గారు, ప్రతి ఒక్కళ్ళు, అలాగే పాల్ గారు, ప్రతి ఒక్కళ్ళు, మన వలి గారు, ప్రతి ఒక్కరిని పేరు పేరున అభినందన చేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ ఎలా